హాయ్ ఉషా గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు బాగున్నారా? చాలా బాగున్నా. మీ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అసలు ఎలా అప్రోచ్ అయ్యారు? సో, నేను మ్యామ్‌కి డీఎం చేశాను. సో, కాస్టింగ్ కాల్‌లో లైక్ మ్యామ్ డిస్క్రిప్షన్ చెప్పినట్టే అనిపించింది నాకు ఆ కాన్ఫిడెన్స్. సో, నేను మ్యామ్‌కి డీఎం చేశాను. దెన్ ఆడిషన్‌కెళ్ళాను. అండ్ లైక్ డైరెక్ట్‌గా చెప్పాను, నాకు యాక్టింగ్ ఏం రాదు, కానీ మీ డిస్క్రిప్షన్ బట్టి నేను డీఎం చూసాను. అండ్ తర్వాత మ్యామ్ గారు క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. లైక్ అందం, ఒక అమ్మాయి డస్కీ ఉంటుంది, కానీ ఆమెలో ఒక అట్రాక్షన్, కళ అనేది ఉంటుంది. సో అక్కడ మ్యామ్ కూడా ఇంకా నాలో కనెక్ట్ అయ్యారు. ఇంకా నేను కూడా క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యాను. సో నాకు లోపల విల్ పవర్ వచ్చింది. సో ఎలాగైనా నేను నాలాంటి అమ్మాయికి యూనో ఎంకరేజ్ చేయడానికి ఎనీహౌ ఐ హ్యావ్ టు డూ ఇట్ దిస్ క్యారెక్టర్ అనిపించింది. సో యా, ఐ డిడ్ లాడ్ ఆఫ్ వర్క్ షాప్ విత్ మనోజ్, సావిత్రి అండ్ మ్యామ్ ఆల్సో. అసలు లంగామని వేసుకొని నువ్వు ఇక్కడ రాయదుర్గ్ నుంచి నీ హాస్టల్కి వెళ్ళు. సో యా, ఎందుకంటే చాలా రియాలిటీగా ఉంది సినిమా మొత్తంలో. నాకు ఎందుకు ఓన్లీ మీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది అనమాట. అంటే లాఫ్ అనేది నార్మల్ ఒక డైలాగ్ చెప్తే వస్తుంది. మీ డైలాగ్తో పాటు మీ ఎక్స్ప్రెషన్స్ నాకు చాలా బాగా నవ్వు ఉంది. అలాగే మీకు బాగా నచ్చిన సీక్వెన్స్ ఏంటి సినిమాలో? నా నా సీన్స్లోనా? సో యాక్చువల్లీ నా సీన్లో అయితే లైక్ వెన్ అప్పన్న నా పక్కన పడుకుంటారు కదా, వార్నింగ్ ఇవ్వడానికి వస్తారు లైక్ డాడీ మనీ ఇవ్వాలి. సో ఆ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నాది. అండ్ యా, ఓకే. నాకైతే ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు అవును అంటారు కదా, అది బాగా నచ్చింది. అవునా? ఓకే. సో యాక్చువల్లీ నేను ఆ పెళ్ళిలో చేసుకుంటానండి. ఎందుకనంటే మా అమ్మ రచ్చ చేసింది ఇంకా పంచాయతీలో. సో అవన్నీ మరి కాపాడాలి కదా అని ఇంకా ఐ సెడ్ ఓకే. తెలుసు కదా డిస్క్రిప్షన్లో ఆపర్చునిస్ట్ అని. సో ఇవన్నీ. అంటే చాలా డెసిషన్స్ తీసుకుంటాం మనం. ఆ డెసిషన్ మాత్రం నాకు తెలిసి మీ సినిమా లైఫ్ చేంజ్ చేసే మూమెంట్ అయ్యింది. ఎలా అనిపిస్తుంది హూ సక్సెస్ గట్ట? ఏ సార్? అంటే ఇప్పుడు ఆ డెసిషన్ తీసుకున్నారు, ఈ క్యారెక్టర్ నేను చేస్తున్నా అని చెప్పి ఓకే అయిపోయింది, థియేటర్కి వచ్చింది, చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంత అప్రిషియేట్ ముందే ఆలోచించారా మీరు? లేదండి. కానీ నాకు ఒక అనిపించింది లైక్ దిస్ క్యారెక్టర్ ఇస్ వెరీ యూనిక్ అని అనిపించింది. కానీ ఆ యూనిక్నెస్కి డెఫినెట్గా అప్రిషియేట్ వస్తుంది అని అనిపించిందండి. ఇంకా నెక్స్ట్ ఏమన్నా మూవీస్కి ఏమైనా సైన్ చేయడం జరిగిందా? లేదండి, ఇంకా ఏం జరగలేదు సార్, బట్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ యువర్ కెరియర్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.